ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 9వ అధ్యాయము 37వ వచనంలో యేసు ప్రభులు వారు బోధిస్తూ ఏం చెప్తారంటే, ఇటువంటి చిన్న పిల్లలను ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లు, ఈ చిన్న పిల్లల్లో ఒకరిని నా పేరట చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు అంటున్నారు. ఏ చిన్నపిల్లల్ని? అక్కడున్న చిన్నపిల్లలను చూపిస్తూ ఈ చిన్నపిల్లల్ని చేర్చుకుంటే, నా పేరట చేర్చుకుంటే. దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు అక్రమ సంబంధం బట్టి ఇద్దరు పిల్లలను కన్నాడు. నేను అప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నాను. ఆ పిల్లలను చూసినప్పుడల్లా చాలా కోపం వచ్చేసేది. నాకు ఇష్టం ఉండేది కాదు, సరిగా మాట్లాడేవాడిని కాదు. వాళ్ళ బంధువులందరూ పళ్ళికిలించుకుని చాలా ఆడించేవారు, ఏదో చేసేవారు. అయితే యేసు ప్రభు వారిని నేను తెలుసుకున్నాను, రక్షించబడ్డాను, మారుమనసు కలిగాను. మారుమనసు పొందుకుని యేసు ప్రభుల వారు నా రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నా పర్స్పెక్టివ్, నా దృష్టి అంతా మారిపోయింది. అదే పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ మీద కనికరం అనిపించింది నాకు. ఎందుకు అనిపించిందంటే, దేవుని దృష్టిలో వారు శ్రేష్టమైనటువంటి బిడ్డలు. అందుకే ఇటువంటి పిల్లలలో ఒకరిని నా పేరట చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నాను. అయితే ఆ పిల్లల్ని నేను ఎందుకు చేర్చుకోలేదు? ఎందుకు నేను మాట వారితో పలకరించి చక్కగా మృదువుగా ఎందుకు మాట్లాడేవాడిని కాదు? ఎందుకంటే వాళ్ళ పుట్టిక సరైనది కాదని, ఇష్టం ఉండేది కాదు నాకు. కానీ యేసు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత వారి మీద నాకు ప్రేమ కలిగింది. ఇది కారణం ఏంటి అంటే, నాకు తెలియదండి వాక్యం అప్పుడు, కానీ ఎందుకో హృదయంలో ప్రేమ పుట్టుకొచ్చి వాళ్ళని చక్కగా పలకరిస్తూ మాట్లాడుతూ ఏదైనా కొంటూ వాళ్ళకి ఇస్తూ ఉండేవాడిని. ఎందుకు ఈ మార్పు? దేవుని బిడ్డలారా, తర్వాత నాకు వాక్యంలో కొన్ని మాటలు బట్టి ఏమనంటే, యేసు ప్రభుల వారు ఏ పిల్లలు చూసినా చాలా కనికరం కలిగి చేరదీసుకున్నారు. ఒకవేళ మీరు కానీ వాక్యం చూస్తే, కీర్తనకారుడు దావీదు 51వ కీర్తనలో నా తల్లి నన్ను పాపంలో గర్భం దాల్చింది అంటాడు. అంటే అలాగ ఉందని నేను అంటం లేదు సుమా, నేను ఊహిస్తున్నాను అనుకోండి, లేదా నేను 2+2 4 అని నేను ఒక కంక్లూషన్కి వస్తున్నాను కనుక నన్ను క్షమించండి. దేవుని వాక్యాన్ని లేనిది నేను కలపకూడదు, అయినా వివరించడానికి ఉపయోగకరమైనటువంటి వాక్యం అని ఆ వాక్యం ఎత్తాను. ఏమనంటే, దావీదు అన్నయ్యల్ని సమూయేలు ప్రవక్త ఇంటికి వచ్చినప్పుడు వారినందరినీ ప్రతిష్ఠించి వీడా ప్రభానని ప్రార్థనాపూర్వకంగా అడుగుతుంటాడు ఒక్కొక్కరిని. దేవుడు వీడు కాదు అభిషేకించడానికి, వీడు కాదు అని చెప్పి దేవుడు చెప్తారు. అప్పుడు సమూయేలు యెషీ అన్నటువంటి ఈ దావీదు తండ్రిని, అయిపోయారా ఇంకా మీ కొడుకులు ఉన్నాడండి ఒకడు, వాడు గొర్రెలు కాసుకోవటానికి వెళ్ళిపోయాడు, వాడు యూస్లెస్ ఫెలో అండి అన్నట్లు అసలు ఆ ప్రతిష్టతకు కానీ ప్రవక్త ఇంటికి వచ్చాడని కానీ పట్టించుకోరు. అమ్మమ్మమ్మ అలా చేయొద్దు, వాడిని రప్పించండి, అప్పటి వరకు నేను కూర్చోను, దేవుడు నన్ను పంపించిన పని అవ్వాలి, పూర్తి అవ్వాలని చెప్పి సమూయేలు నిలవబడి ఉంటే అప్పుడు రప్పిస్తారు. అప్పుడు దేవుడు దూరంగా ఉండగానే చెప్తారు, వీడే అభిషేకించు అని. అంటే తృణీకరింపబడిన వాడు దావీదంటే ఎవరికి ఇంట్లో ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? 7గురిని దగ్గర ఉంచుకున్నాడు తండ్రి. దావీదు ఏం చేశాడు అంటే, లింకు నా తల్లి నన్ను పాపంలో గర్భం దాల్చింది అన్న మాటలో ఉందేమో అని నేను అనుకుంటాను. ఏమనంటే, ఒకవేళ ఆవిడ దావీదు తండ్రికి వివాహమైనటువంటి భార్య కాదేమో, నాకు తెలీదు. నేను ఆ మాటను బట్టి పాపంలో గర్భం దాల్చింది అన్న మాట తీసుకుని కొంచెం బ్యాక్గ్రౌండ్ తవ్వుతున్నాను, నేను పునాదులు తవ్వుతున్నాను. కనుక పాపంలో దావీదు పుడితే, ఇక్కడ పాపంలో పుట్టినవాడు అంటున్నారు కదా, దావీదే చెప్పాడు. కనుక దేవుడు అతన్ని అభిషేకించకూడదు, ఎన్నుకోకూడదు. కానీ దేవుడు దావీదుని ఎన్నుకోవటానికి గల కారణం ఏంటంటే, దావీదు దేవునికి హృదయానుసారుడని. అంటే మరి బ్యాక్గ్రౌండ్ చూడలేదు. బ్యాక్గ్రౌండ్తో దేవుడికి పని లేదా? పని లేదు. హైట్తో, వెయిట్తో, రంగుతో, బాగా చదువుకున్నాడా లేదా, లేకపోతే ఇంకో లక్షణమో, చాలా భక్తి భావాలు కలిగిన వాడు, నో, నథింగ్.
దేవుడికి హృదయంతో పని కనుక ఆ బాలుడైనటువంటి యవనస్తుడైనటువంటి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ఈ పిల్లలలో ఒకరిని నా నామం పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటున్నాడు అన్నాడు దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, దావీదుని దేవుడు చేర్చుకుని ఆ దేశానికి మహారాజుగా అభిషేకించేస్తాడు. అన్నయ్యలు తండ్రి దృష్టిలో చాలా శ్రేష్టమైన వారు. సమూయేలు కూడా పొరపాటు పడతాడు. ఈడేనేమో హైట్ ఉంది, ఈడేనేమో చాలా మంచోడు, వీడేనేమో మంచి రంగు ఉంది వీడికి అని అనుకుంటే దేవుడు స్పష్టంగా చెప్తాడు. మనిషి పై రూపం చూస్తాడు, మనిషి ఎత్తు చూస్తాడు, రంగు చూస్తాడు, చదువు చూస్తాడు, కానీ దేవుడు చూసేది ఏంటంటే అంతరంగం. చిన్నపిల్లల మనస్తత్వం దేవుడికి ఇష్టం, అమాయకత్వం ఇష్టం. అందుకే వీడిని చేర్చుకున్నవాడు నన్నే చేర్చుకుంటున్నాడని దేవుడు హర్షిస్తున్నారు. మనం ఈసారి ఎవరు పిల్లలు ఎలా పుట్టినా, ఎలాంటి వారైనా వాని గురించి తెలిసిన మీరు చేర్చుకోండి. నన్ను చేర్చుకున్న నా ప్రభువు, నా బ్యాక్గ్రౌండ్ కానీ మీకు తెలిస్తే దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం. నేను గర్భంలో ఉన్నప్పుడే నన్ను అబార్షన్ చేయించేయాలని అనుకున్నారు నా తల్లిదండ్రులు, కానీ దేవుడు అది జరగనివ్వలేదు. దేవుని బిడ్డలారా, నాలాంటి వాడిని దేవుడు చేర్చుకుని నన్ను ధన్యుడిగా చేశాడు. ఈరోజు అభాగ్యులు ఎంతోమంది ఉంటారు. వారిని చేర్చుకుని మీరు ఆదరించి వారి అవసరతలు తీర్చి మీరు ధన్యులు అవ్వండి. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. చూస్తున్న వీక్షిస్తున్న నీ బిడ్డల ప్రభా, వారి జీవితాలు, వారి బ్యాక్గ్రౌండ్స్, వారి కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతావరణం చాలా గొప్పవి. కానీ నాలాంటి పనికిరాని వాడిని, అందరి చేత తృణీకరింపబడిన వాడిని, గర్భంలో ఉన్నప్పుడే వద్దు అనుకున్నారు తల్లిదండ్రులు, కానీ నీకు కావాలనుకున్నావా ప్రభా? యేసయ్య, అప్పటి నుండి ఎక్కడికైనా ఎవరైనా విశ్వాసులు కూడా, నేను నడిపించిన విశ్వాసులు కూడా నన్ను తృణీకరించడమే తప్పించి చేర్చుకున్న వాళ్ళు చాలా అరుదు. కానీ నువ్వు చేర్చుకున్నావు. నాకు అంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేముంది ప్రభా? నేను ధన్యుణ్ణి, నేను ఆశీర్వదింపబడిన వాడిని. అలాగే నీ బిడ్డలను కూడా ప్రభా, మృదువైనటువంటి తలంపులు, ఆలోచనలు వాళ్ళ హృదయాల్లో పుట్టించి నీ వాక్యం బట్టి జీవించడానికి, ప్రత్యుత్తరం ఇవ్వటానికి, ఇతరుల పట్ల చూడటానికి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.